ఈ పిక్చరు చాలా మీరు చూసారు కదా, సాంగ్స్, ట్రైలర్ అన్నీ రా. కానీ ఆ రానెస్లో ఒక కమర్షియల్గా ఫైటు, రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు, బట్ ఇమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్. అండ్ రంజిత్ ఇస్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా, ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది, ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో, అంత సాడ్నెస్, డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో. మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నాయి. 5 ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది. లైక్ అది చాలా నాకు అసలు 5 పిల్లలు ఆద్యమేమో ఓకే, ఫస్ట్ నేను చూసి ఐ వాస్ థింకింగ్ ఓకే ఇంట్రెస్టింగ్. కానీ వాళ్ళిద్దరికి బోరింగ్ కాదు లైఫ్, అక్కడ కూడా ఒక రొమాన్స్. బట్ రొమాన్స్ ఏంటంటే ఒక వైలెంట్ రా టైప్ ఆఫ్ రొమాన్స్. డూ విమెన్ లైక్ వైలెంట్ అంటే సాఫ్ట్గా ఇందండి పూలు అండి అలా కాదు. బికాజ్ అప్పుడు టైంలో వేరే జీవితమే వేరే ఇది రీతిలో ఉంది కదా. సో చాలా రఫ్గా, ప్యాషనెట్గా అలాంటి ఒక రొమాన్స్. మాలవిక గారు దీంట్లో ఒక కొత్త క్యారెక్టర్. ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ నాకు డౌట్ వచ్చిందా అమౌంట్. బికాజ్ అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ విల్లీ, గోస్ట్, ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో. అండ్ షీ హ్యాడ్ అ టఫ్ టైం ఈ క్యారెక్టర్ చేయడానికి, బికాజ్ అసలు ఆ అమ్మాయికి ఫైటింగ్ రాదు. క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు, పెయింట్ గింటర్ వేశారు రెడ్ కలర్లో, అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్. ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి, కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు. కానీ ఫైట్, అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి. చాలా కష్టపడి షీ కుడెంట్ డూ ఇట్. ఒక 10 రోజులు ట్రై చేశాము. తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్. అండ్ ఒక 1 month గ్యాప్ వచ్చింది. ఆ 1 monthలో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది. ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్. అండ్ వీ వర్ వెరీ షాక్డ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్. పార్వతి అగైన్ ఈ కేరళలో, తమిళ్లో, తెలుగు చేశారంటే నాకు తెలీదు. బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు, విచ్ ఇస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉంది.